హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఇప్పుడైతే మనం జున్ను చేసేద్దాం రండి. ఏం లేదు, అమ్మ అయితే ఊరు నుంచి జున్ను పాలు పంపించారనమాట. అందుకని జున్ను చేస్తున్నా. అమ్మ అయితే 200 ml ఉంటాయి ఇచ్చారు. ఏం లేదు, మావయ్య వాళ్ళకి మాకనమాట. ఏమన్నీ తక్కువ అని మీకు డౌట్ రావచ్చు. ఆ 200 mlకి నేనైతే 1.5 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ముందు రోజు అయితే మనం పాలు ఎక్కువ యాడ్ చేసినా సరే జున్ను బాగానే వస్తుందంట. సెకండ్ డే థర్డ్ డే అయితే తక్కువ వేసుకోవాలన్నమాట. బెల్లం అయితే బాగా కరిగింది కదా, ఇప్పుడు ఇందులో జున్ను పాలు వేసుకోవాలి. జున్ను పాలు వేసుకున్నాక కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక అయితే ఇదైతే మట్టు మనం వడకట్టుకోవాలండి. ఎందుకు వడకట్టుకోవాలి అంటే ఇందులో ఇసుక ఉంటుంది కదా, ఇసుక అనేది మనం తినేటప్పుడు తగులుతుంది. అందుకోసమనే మనం వడకట్టుకోవాలి. యాక్చువల్గా అయితే రోడ్డు మీద దొరుకుతుంది కదా జున్ను అని చెప్పి అమ్ముతారు. దాని టేస్ట్కి దీని టేస్ట్కి చాలా తేడా ఉంటుంది కదా. మనం న్యాచురల్గా చేసే జున్ను అయితే చాలా బాగుంటుంది. పౌడర్తో చేసే జున్ను అయితే అసలు బాగోదన్నమాట. దాని టేస్ట్ దీని టేస్ట్ అయితే మనకు అర్థమైపోతుంది. ఇంకా బ్రెడ్తో చేస్తారు. ఇంకా నాకైతే ఇదే నచ్చుతుందండి, ఇంకేం నచ్చదు. మనం న్యాచురల్గా చేసే జున్ను మట్టుమే నాకు నచ్చుతుంది అనమాట. ఇప్పుడైతే మనం వడకట్టుకున్నాం కదా మంచిగా. ఇందులో అయితే మనం 4 ఇలాచీలు తీసుకున్నాను, ఇంకా 4 మిరియాలు తీసుకున్నాను. మీకు ఫ్లేవర్ ఎక్కువగా కావాలంటే మీరు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే తక్కువగా తీసుకున్నానండి. అవి కొద్దిగా దంచి వేసుకున్నాను అనమాట. ఇంకా వేసుకొని అందులో అయితే పసుపు వేసాను స్మెల్ రాకుండా. అమ్మ అయితే ఎప్పుడు జున్ను చేసినా సరే పసుపు చిటికెడు వేసుకుంటారనమాట, కలర్ కోసము ఇంకా స్మెల్ కూడా రాకుండా. బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇంకా కలుపుకున్నాక గ్యాస్ పై గిన్నె పెట్టుకోవాలన్నమాట. మనం ముందే చెక్ చేసుకోవాలండి. ఒక గిన్నెలో అంటే మనం జున్ను పాలు వేసే గిన్నె అందులో దిగుతుందా లేదా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. నేనైతే అందులో ఒక స్టాండ్ పెట్టాను, అందులో సరిపడా వాటర్ వేసాను అనమాట. మన గిన్నె ఎంతవరకు ఉంటుంది, మునుగుతుందా లేదా చూసుకోవాలండి. లేదంటే వాటర్ ఎక్కువ పొంగిపోతాయి కదా, దాన్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట. ఇదైతే కొద్దిగా హీట్ అయింది. ఇందులో మనం ఇప్పుడు గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్నాక దాని మీద కూడా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే వాటర్ అనేది అందులో పడదనమాట. లేదంటే జున్ను మొత్తం వాటర్ అయిపోతుంది కదా. దాని మీద మూత పెట్టేసి ఇంకా దానికి సరిపడా మూత పెట్టుకోవాలన్నమాట. మనం మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 అవర్ పట్టొచ్చండి. 1 అవర్లో అయితే అది ఉడుకుతుంది కంపల్సరీ. 1 అవర్ కంపల్సరీ ఉండాలి. కాకపోతే ఇంకా హై మరీ కాకుండా జస్ట్ మీడియం సైజులో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే మన జున్ను అయితే రెడీ అయిపోవచ్చింది. దాన్ని చెక్ చేసుకోవడం కోసం మనం చాకు తీసుకొని అందులో పెట్టి చూడాలన్నమాట, చాకు కంటుతుందో లేదో అని. చాకు కంటకపోతే మనకి ఉడికినట్టే తెలుస్తుంది. యాక్చువల్గా అయితే చూసేటప్పటికే గట్టి పడిపోయినట్టు మనకు అర్థమవుతుంది. బట్ మీకు తెలియడం కోసం నేను అలా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మన జున్ను అయితే రెడీ అయిపోయింది. నేను నైట్ వండానండి. ఇంకా దానిని ఉడికిపోయింది కదా, చల్లారే వరకు సైడ్న పెట్టేయాలన్నమాట. లేదంటే అది వాటర్లా ఉంటుంది మనకు తినడం కోసం. నైట్ అంతా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక చల్లారాక ఇంకా మనం అది సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే లూజ్గా వాటర్లా ఉంటుంది అనమాట. నాకైతే ఈ జున్ను అయితే చాలా ఇష్టం. మరి మీకే ఇష్టమో లేదో కామెంట్ చేయండి. మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.